ఇండియా T20 ఫార్మాట్లో ఎంత కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తున్నారో అంతకంటే ఎక్కువ కన్సిస్టెంట్గా కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ రన్స్ కొట్టట్లే. దీనికి కారణం ఏంటి? ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ఇవాల్టి నుంచి చండీగఢ్ ములన్పూర్లో సెకండ్ T20 ఆడబోతున్నారు. మీకు గుర్తుందా, లాస్ట్ ఐపీఎల్లో ఇదే గ్రౌండ్లో కేకేఆర్ 95 ఆల్అౌట్ అయ్యారు. అండ్ ఇదే గ్రౌండ్లో 220 కొట్టిన సందర్భాలు కూడా చూసాం. మరి ఈసారి పిచ్ ఎలా ఉంది? బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11లో ఏమన్నా మార్పులు చేయబోతున్నారా? గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? And can South Africa make a comeback in this series? Everything in this video. Namaskaram, welcome to Suman's Dugout. ఎలా ఉన్నారు అందరూ? I hope you're doing well. మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఇవాళ మాట్లాడాల్సింది ఫస్ట్ మ్యాచ్ గురించి. దానికంటే ముందు ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది కెప్టెన్ వైస్ కెప్టెన్ ఫామ్ గురించి. దానికంటే ముందు ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. చేసేసుకున్నారా? చలో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్. కెప్టెన్ వైస్ కెప్టెన్ గిల్ ఇంకా సూర్య ఎందుకు రన్స్ కొట్టట్లే? లెట్స్ బైసెక్ట్ ఇట్. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లే ఈ ఫార్మాట్లో. దీనికి రీజన్స్ వీళ్ళిద్దరికి సేమ్ కాదు, డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బ్యాటర్స్ ఇండియాస్ ఎవర్ ప్రొడ్యూస్. దీంట్లో డౌటే లేదు. నెంబర్ 1 బ్యాటర్ కింద చాలా రోజులు వరల్డ్ క్రికెట్లో ఉన్నాడు ఐసీసీ ర్యాంకింగ్స్లో ఈ ఫార్మాట్లో. ఇన్ఫ్యాక్ట్ టాప్ రన్ గెటర్స్ టాప్ 5లో కూడా లిస్ట్లో సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఉన్నాడు ఈ ఫార్మాట్లో ఇండియాకి. అక్కడి నుంచి ఏం జరిగింది? టు నో దట్ ఫస్ట్ లెట్స్ ఫైండ్ అవుట్. ఈ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్ 2025లో యు నో హౌ మెనీ రన్స్ ఈ గాట్? ప్రిసైజ్గా చెప్తాం మీకు. 717 రన్స్ కొట్టాడు, 65 యావరేజ్, 16 ఇన్నింగ్స్లో అన్ని 25+ స్కోర్స్. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ సీజన్ సూర్యకుమార్ యాదవ్కి. ఇన్ని సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడా? దిస్ సీజన్ ఆఫ్ 717 రన్స్ హ్యాస్ బీన్ ద బెస్ట్ అనమాట. మరి అలాంటి ప్లేయర్కి సడన్గా ఏమైంది? ఐపీఎల్లో తిను క్యాప్టెన్ కాదు, హార్దిక్ పాండ్యా ఇండియన్ టీంకి తిను క్యాప్టెన్సీ ఇచ్చారు. అక్కడి నుంచి తిన రికార్డ్ కింద పడింది. యాజ్ అ క్యాప్టెన్ తినది యావరేజ్ ఇస్ 25, స్ట్రైక్ రేట్ తగ్గింది, నో రన్స్ ఎట్ ఆల్. ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్ ఇండియన్ టీంలో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఈజ్ థింకింగ్ లైక్ ఏ క్యాప్టెన్. అంటే నా బాధ్యత ఫస్ట్ క్యాప్టెన్, దాని తర్వాత బ్యాటర్, అలా ఆలోచిస్తున్నాడు. ఫాస్ట్ ఆడే సిద్ధాంతం, అల్ట్రా అగ్రెసివ్ ఆడుతున్నాడు. మీరు చూస్తే ఆస్ట్రేలియా కానీ ఇంతకుముందు సిరీస్ కూడా అన్ని ఫాస్ట్ ఆడేసి అవుట్ అవుతున్నాడు. అంటే ఒక 6 కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 6 కొట్టడానికి వెళ్ళి అవుతున్నాడు. సూర్య ఏంటంటే కొడతాడు 6లు, కానీ హీ స్పెండ్స్ టైం. షార్ట్ సెలెక్షన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నది. బౌలర్ ఏమేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు. గేమ్ ప్లాన్ చాలా బాగుంటుంది అనమాట. టు సపోర్ట్ దట్ ఐ షో యూ సంథింగ్. తిను యావరేజ్ 2025లో ఓన్లీ 15 పర్ మ్యాచ్, 15 రన్లే కొడుతున్నాడు. ఇంత తగ్గిపోయింది యావరేజ్. ఎప్పుడు చూడలేదు సూర్యాని ఇట్లా. అండ్ దాంట్లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్కి 10 సార్లు అవుట్ అయ్యాడు 2025లో. ఈజ్ యావరేజింగ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి 10. దీనికి కారణం ఏంటి? అసలు స్పిన్నర్స్ వచ్చేదాకా కూడా ఉండట్లే, ఫాస్ట్ బౌలర్స్కి కొట్టి అవుట్ అయిపోతున్నాడు. ఇంకో నెంబర్ 2 రీజన్ బ్యాటింగ్ ఆర్డర్లో షఫుల్. అంటే ఒక బ్యాటింగ్ ఆర్డర్లో ఆడట్లేదు తను. మీకు గుర్తుందా, సౌత్ ఆఫ్రికాలో తిలక్ వర్మ అడిగిన తర్వాత తిని బ్యాటింగ్ కిందకు వచ్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక మ్యాచ్ నెంబర్ 3, ఒక మ్యాచ్ నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 3, మళ్ళీ అట్లా షఫుల్ అయ్యేసరికి ఒక ప్రాపర్ సెటిల్ బ్యాటింగ్ ఆర్డర్ ఆడట్లేదు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తనకు రన్స్ తగలట్లే. ఐ థింక్ సూర్య బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు హీ హ్యాస్ టు ఫోకస్. ఫస్ట్ తను ఏమనుకోవాలంటే ఐ పర్సనలీ ఫీల్ తను బ్యాటర్ లాగా ఆడుతున్నాడు, దాని తర్వాత క్యాప్టెన్. చూడండి, ఇండియా మ్యాచ్లు గెలుస్తున్నప్పుడు ఎవ్వరు దీని గురించి పట్టించుకోరు. 2 మ్యాచ్లు ఓడిపోయారు, అది కూడా ఐసీసీ ఈవెంట్ రాబోతుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా చాలా మంచి మంచి టీమ్స్ ఉంటాయి. డ్యూ కూడా రావచ్చు. టాస్ చాలా ఫరక్ పడుతుంది. హై ప్రెషర్ గేమ్స్, డిఫరెంట్ పిచ్చెస్లో ఆడతారు, ట్రావెల్ చేస్తారు. అప్పుడు రన్స్ తగలలేదా? అన్ని మ్యాచ్లు అటు ఇటు అయిందంటే పాయింట్అవుట్ టు ద క్యాప్టెన్ ఓన్లీ. ఐ థింక్ ఇప్పుడే మంచి ఫామ్లో వచ్చి బ్యాటర్ లాగా ఆలోచిస్తే బాగుంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు మనం వైస్ క్యాప్టెన్ గిల్ గురించి మాట్లాడదాం. శుభ్మన్ గిల్ లాస్ట్ 13 ఇన్నింగ్స్ ఇండియాకి T20 ఫార్మాట్లో ఓపెన్ చేశాడు. దీంట్లో ఒక్క 50 కూడా లేదు. క్యాన్ యూ బిలీవ్ ఇట్? దీనికి రీజన్స్ డిఫరెన్స్ ఉన్నాయి అన్లైక్ సూర్యకుమార్ యాదవ్. టు ఫైండ్ అవుట్ ఫస్ట్ మనం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. తింది సిమిలర్ టు సూర్యకుమార్ యాదవ్ దుమ్ము లేపేశాడు. అమేజింగ్ 50 యావరేజ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ గెటర్స్ ఐపీఎల్లో లాస్ట్ సీజన్. ఎందుకు? అహ్మదాబాద్ పిచ్, మంచి బ్యాటింగ్ పిచ్చెస్ మీద గిల్ ఎంజాయ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఉంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాల్సింది. గిల్ ఫస్ట్ 10 బాల్స్లో నేను స్ట్రైక్ రేట్ చూసా. ఎంత తెలుసా? 118. అంటే హీఈస్ ఎ స్లో స్టార్టర్ T20 ఫార్మాట్. ఫస్ట్ 10 బాల్స్ పిచ్ ఎంత మంచిగా ఉండనండి, హీ విల్ టేక్ టైం. దాని తర్వాత 10 బాల్స్ తర్వాత 140, 150 జంప్ అవుతుంది స్ట్రైక్ రేట్ తిన్నది. హై సెట్ అవుతాడు, దాని తర్వాత గేర్లు చేంజ్ చేసి రన్స్ కొడతాడు. హీఈస్ బీన్ కన్సిస్టెంట్ లైక్ దట్.
బౌలర్స్ ఏం చేంజ్ అవ్వాలి, అదే బాల్తో ఆడుతున్నారు కదా ఐపీఎల్ కూడా చూసి ఇంటర్నేషనల్ బౌలర్స్. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కరెంట్ ఇండియన్ టీము అభిషేక్ శర్మ టైప్ బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ మ్యాచ్ 200 కొట్టాల్సిందే, 200+, ఎలాంటి పిచ్ ఉన్నా ఎలాంటి ఆపోజిషన్ ఉన్నా. సో ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు గిల్ ఏం చేస్తున్నాడు, అభిషేక్ శర్మ లాగా ఆడటానికి వెళ్తున్నాడు. మీరు లాస్ట్ మ్యాచ్ నోటీస్ చేస్తారా, ఫస్ట్ బాల్ బౌండరీ వచ్చింది, మళ్ళీ స్టెప్ అవుట్ అయి కొడతానికి వెళ్తున్నాడు. ఐపీఎల్లో చేయడు, టైం తీసుకుంటారు. గుజరాత్ టైటన్స్ ఏం చేస్తారు, టైం తీసుకొని ఆడతారు, గుర్తుందా మీకు? అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూడండి, గిల్ అట్లా అవుతాడు, ఆస్ట్రేలియాలో అట్లనే అవుతాడు. ఇంత ముందు మ్యాచ్లో కూడా అల్ట్రా అగ్రెసివ్ ఆడటానికి వెళ్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ హిస్ గేమ్. చేంజ్ చేయాలి, ఒకవేళ స్కోర్ తగలంటే మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటే ఓకే, యూ కెన్ స్కోర్, విచ్ మైట్ హ్యాపెన్. ఇప్పుడు చండీగఢ్ తన హోమ్ గ్రౌండ్, ఐ హోప్ ఈ గెట్ సమ్ రన్స్. బట్ ఈ ఫార్ములా తినకి సరిగా పనిచేయట్లే కరెంట్ ఇండియన్ టీమ్ని మ్యాచ్ చేయాలంటే. అయితే ఇప్పుడు నాకు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఐదర్ గిల్ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ నార్మల్ గేమ్, సెటిల్ అయ్యి అభిషేక్ శర్మ కొడుతున్నా కొంచెం టైం తీసుకొని తిని కొట్టాలి, లేకపోతే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఓపెనర్, సింపుల్. ఎవరినైనా టీంలో ఎందుకు ఫోర్స్ చేసి ఆడిపోయాలి కంపల్సరీ. సంజు శాంసన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు, 3 సెంచరీలు కొట్టేస్తున్నాడు ఈ ఫార్మాట్లో. పోస్ట్ T20 వరల్డ్ కప్ తను ఇంకా అభిషేక్ బ్యాటింగ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు సాలిడ్ ఉండింది. రైట్ లెఫ్టే ఇక్కడ కూడా తను ఫస్ట్ బాల్ నుంచి కొడతాడు. ఈ సిద్ధాంతాన్ని పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు ఇండియాకి. సో ఇది ప్రాబ్లం. సో ఐ హోప్, హార్ట్ఫుల్లీ ఐ హోప్ దట్ గిల్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు మంచి రన్స్ కొట్టాలి. సూర్య తన ప్లేస్కి ఏమి ఇది లేదు, ఎందుకంటే క్యాప్టెన్ 2 months ఉంది ఇంకా వరల్డ్ కప్కి. హీ విల్ ఎనీవేస్ బీ ద క్యాప్టెన్, చేంజ్ చేయలేరు జస్ట్ 2 months కంటే ముందు. తను రన్స్ కొట్టాల్సిందే, ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గిల్ కూడా రన్స్ కొట్టాలి. అయితే గిల్ మీద ప్రెషర్ ఉంటుంది, ఈ సిరీస్ డిసైడ్ చేస్తుంది. హీఈస్ అ వెరీ టాలెంటెడ్ బ్యాటర్. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇందా చెప్పినట్టు తన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడా, లేకపోతే టీమ్ అడ్జస్ట్ అవుతుందా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కమ్ ఆన్, నౌ లెట్స్ గెట్ ఆన్ టు ద సెకండ్ T20I ప్రివ్యూ. సెకండ్ T20I చండీగఢ్లో ఆడుతున్నారు, ములన్పూర్ గ్రౌండ్లో. అయితే మీకు గుర్తుందా, ఇది పంజాబ్ హోమ్ గ్రౌండ్ ఐపీఎల్లో. దిస్ ఈజ్ హోమ్ కమింగ్ ఫర్ హర్షదీప్ సింగ్, శుభ్మన్ గిల్ అండ్ ఆల్సో అభిషేక్ శర్మ. అయితే పిచ్ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం ట్రికీ పిచ్. ఐపీఎల్లో ఇక్కడే మనము లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకోవడం చూసాం పంజాబ్. దే స్కోర్ 111. అయితే ఇక్కడ కేకేఆర్ గాట్ ఆల్అౌట్ ఫర్ 95. అండ్ ఇదే గ్రౌండ్లో 220+ రన్స్ వస్తాం కూడా చూసాం మనం. అంటే 2 విధాలుగా ఉంటుంది గ్రౌండ్. కానీ యావరేజ్ స్కోర్ తీసాను నేను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 169, విన్నింగ్ స్కోర్ వచ్చి 190. కానీ టీమ్స్ ఇప్పుడు దాకా 180+ రన్స్ కొడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి అన్ని మ్యాచ్లు అయ్యే టీమ్స్ గెలిచినాయి. లాస్ట్ 11 మ్యాచెస్లో ఇక్కడ డిఫరెంట్ వేరే గ్రౌండ్స్ నుంచి వినండి, ఇది 6 బ్యాటింగ్ ఫస్ట్ గెలిచినాయి, సెకండ్ బ్యాటింగ్ 5 గెలిచినాయి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఇక్కడ డామినేట్ చేశారు స్లైట్లీ. ఐ ఫీల్ నాకు డిఫరెంట్లీ ఇక్కడ ఏంటంటే టాస్ గెలిస్తే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, చేజింగ్ కాదు. బట్ లెట్స్ సీ వాట్ టీమ్స్ విల్ డూ. దే విల్, అంటే టీమ్స్ ఇంకా దే విల్ ప్రిఫర్ టు బ్యాట్ సెకండ్ ఏమో, కానీ నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈ గ్రౌండ్లో బెటర్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది ప్లేయింగ్ 11. సౌత్ ఆఫ్రికా నాకు ఒక చేంజ్ చేస్తారనిపిస్తుంది. కార్బిన్ బాష్ రావచ్చు, ఎందుకంటే బ్యాటింగ్లో వాళ్ళ ఫామ్ అవుట్ అయిపోతున్నారు కాబట్టి ఒక ఆల్రౌండర్ని యాడ్ చేస్తారు, ఒక ప్యూర్ బౌలర్ని కూర్చోబెట్టి అనిపిస్తుంది నాకు. ఇంకో పక్క ఇండియా సేమ్ ప్లేయింగ్ 11. ఈ గ్రౌండ్లో కూడా యూ డోంట్ నీడ్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్, అందుకని హర్షదీప్ కంటిన్యూ చేస్తాడు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మ్యాచ్ రిజల్ట్, ఈ మ్యాచ్ ఇద్దరు గేమ్ ప్లాన్స్ అంటే చూడండి, ఈ గ్రౌండ్లో కూడా నాకు ఇండియా డామినేట్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే బెటర్ బౌలింగ్ అటాక్, ఈ గ్రౌండ్ ఈ పిచ్ని దృష్టిలో పెట్టుకుంటే మరీ మంచి బ్యాటింగ్ పిచ్ కూడా కాదు ఇది. సో సౌత్ ఆఫ్రికా ఇక్కడ కొంచెం బ్యాటర్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ బాల్ లైట్గా స్పిన్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్ వేసినప్పుడు ఇనీషియల్లీ ఫస్ట్ 6 overs బాల్ స్వింగ్ కూడా అవుతుంది, మూమెంట్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ మిక్స్ పిచ్ కూడా ఉంది ఇక్కడ. సో అందుకనే ఐ ఫీల్ దట్ ఈవెన్ ద సౌత్ ఆఫ్రికా హ్యాస్ గుడ్ పవర్ హిట్టర్స్, ఇండియా దగ్గర సుపీరియర్ బౌలింగ్ అటాక్ ఉంది. బూమ్రా దగ్గర నుంచి మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ హర్షదీప్ ఈజ్ మై మ్యాన్. ఈ మ్యాచ్ కూడా మంచిగా వేస్తాడు పవర్ ప్లేలో, డెత్లో. అండ్ మధ్యలో ఓవర్స్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ వరుణ్ చక్రవర్తి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సౌత్ ఆఫ్రికాకి. అండ్ బౌలింగ్ ప్లాన్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర బౌలర్స్ ఎక్కువ రన్స్ లీక్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సెకండ్ T20I కూడా మ్యాచ్ క్లోజ్ అయినా ఇండియా టు విన్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. డజంట్ మ్యాటర్ వి బ్యాట్ ఫస్ట్ ఆర్ బ్యాట్ సెకండ్, ఇండియా విల్ డామినేట్ అని నాకు అనిపిస్తుంది పర్సనలీ. మరి మీరు చెప్పండి, ఈ సెకండ్ T20I సౌత్ ఆఫ్రికా కంబ్యాక్ చేస్తారా, లేకపోతే ఇండియా వన్స్ అగైన్ డామినేట్ చేస్తారా? కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.